యంగ్గా కనిపిస్తున్నారు, ఏంటి స్పెషల్? ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యానుగా మరి బహుశా దానివల్ల ఏమో తెలియదు కానీ బట్ జనరల్గా నేను అంతకుముందు బాగా లావుగా ఉండేవాడిని. నేను రాజు ఇద్దరు రాజ్కోటిగా ఉన్నప్పుడంతా రాజుకి తనకు తను లావు నేను లావు ఇద్దరు దిట్టంగా ఉండేవాళ్ళం. కానీ తర్వాత ఏంటంటే వద్దులే అలాగనేసి కొంచెం హెల్త్ కాన్షియస్ లైట్గా అన్నీ తగ్గించడం, అలాగా యోగా అని వాకింగ్ అని చిన్న ఎక్సర్సైజ్లే మరి ఓవర్ కాకుండా అంటే డైట్ అలా చేసుకుంటూ కొంచెం అలాగా మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, కానీ మరి ఇన్నేళ్ల ప్రస్థానంలో ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ఈ డైట్ ఇదంతా? అప్పుడు నాకైతే ఒక 24 hours అనమాట. 24 hours ఏ టైంలో పడుకుంటాం నాకే తెలియదు. అలాగ వర్క్ చేశాను. అంటే వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ నేను ప్రయత్నించాను, ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేయాలని అన్నీ చేశాను. ప్రేక్షకులు అన్నిటికీ ఆదరించారు, స్వీకరించారు, నన్ను ఆశీర్వదించారు. ఆ స్థాయికి నేను ఇలా రాగలిగానంటే నిజంగా మా ప్రేక్షకులు ఇచ్చినట్టు ఆదరణ, నా చలనచిత్ర పరిశ్రమ ఎంతగానో ఆదరించి నాలో ఉన్న టాలెంట్ని బాగా వాడుకొని బాగా ఎంకరేజ్ చేసింది. ఆ టాలెంట్ నేను ఏమాత్రం అదే ప్రతి చిన్న అవకాశం వచ్చినా కూడా ఇప్పుడు నాకు యాజ్ యాక్టర్గా కూడా అవకాశాలు వచ్చినాయి. దాన్ని కూడా నేను డెడికేటెడ్గా నాకు ఆ డెడికేషన్ చాలా ఇష్టం. ఏ వృత్తి చేసినా ఏ పని చేసినా ఒకళ్ళు నా కారు నేను కడుక్కోవాలంటే అంత శుభ్రంగా కడుగుతాను అనమాట. అంత క్లారిటీ ఎవ్రీథింగ్ అంత పర్ఫెక్షన్ డీటెయిల్డ్ అనమాట. అలాగా నేను ఏ పని చేసినా అంత డీటెయిల్గా వర్క్ చేస్తాను. అలాగే ఏ పాట చేసినా ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినా అది నా సినిమా, అది నాది అన్నట్టు నా భుజాల మీద వేసుకొని ఒకవేళ ఒక టీవీ షోలు ఉన్నా సరే ఏ కార్యక్రమం అయినా సరే అది నాది అని నా భుజాల మీద వేసుకుంటాను. ఫస్ట్ వేసుకొని మ్యాక్సిమం నా వంతు నేను ఏం ఇవ్వగలను, ఆ చుట్టూ ఆ సరౌండింగ్స్ అంతా ఎంత ఫుల్ వైబ్రేటింగ్ చేయగలను అన్న దానికి నేను ఎక్కువగా దానికి మెయిన్గా ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. కరెక్ట్, అందుకే అన్ని వండర్స్ క్రియేట్ చేయగలిగారు మీరు. అంటే దానికి క్రియేట్ చేసిన భగవంతుడు ఆశీస్సులండి. అంటే ఆ టైంలో ఎంత బిజీగా ఉండేవాడిని. ఒక్కొక్క పాటలు, ఒక్కొక్క సినిమా, ఒక్కొక్క డైరెక్టర్, ఒక్కొక్క హీరో, డిఫరెంట్ జోనల్స్ ఒక్కొక్కరు. ఇప్పుడు చిరంజీవి గారు, అటు బాలకృష్ణ గారు, అటు వెంకటేష్, నాగార్జున, వీళ్ళే కాకుండా మళ్ళీ హిందీ సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అని ఇలాగ మరి యంగ్స్టర్స్ అని ఇన్ని రకాలుగా అక్కడ దాదాపు నేను 84లో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. నేను రాజు. అంతకుముందు నేను మ్యూజిషియన్గా 74లో నేను మ్యూజిషియన్గా స్టార్ట్ చేశాను. అంటే 74 దాదాపు 47 years అవుతాను. 50 years దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ నా జర్నీ. కానీ నేను టోటల్గా మ్యూజిక్లోనే ఇంక వేరే నాకేం తెలియదు. అంటే మ్యూజిక్ కూడా పెద్ద తెలియదు నాకు. ఏదో ఆ తల్లి అక్కడక్కడ ఆ వేవ్స్ వస్తూ ఉంటుంది. అంటే ఉపాసకులు అంటారే సరస్వతి ఉపాసకుల్లాగా ఆ మహాసరస్వతి, ఆ గురు దక్షిణామూర్తి నాకు ఇచ్చిన వరం, ఆ స్వరాలు. మా నాన్నగారు సాలూరు రాజేశ్వర గారు మహాపండితుడైన, మా తాతగారు సన్యాసిరాజు గారు, అలాగే మా గురుగారు చక్రవర్తి గారు, ఆయన ఆశీస్సులు, ఇన్ని ఆశీస్సులు నాకు. అదే కాకుండా ఈ మధ్య నన్ను వదిలేసి వెళ్ళలేదు, ఇక్కడ నిద్రపోవడానికి వెళ్ళింది మా లతా మంగేష్కర్ గారు. ఆమె చూపులు కూడా మా మీద పడి ఆమె ఆశీస్సులు కూడా మేము అందుకున్నాం. అలా ఘంటసాల మాస్టర్ గారిది అందరు ఆశీస్సుల్ని పొందాం. అంటే వాళ్ళు పరస్పరం వాళ్ళతో వర్క్ చేయకపోయినా మాకు వాళ్ళ ఆశీస్సులు మట్టుకు దక్కినాయి. అది వాళ్ళ చూపు మా మీద పడింది. అలాగా ఆ ఆశీస్సులతోటి ఇంతకాలం ఇన్ని సినిమాలు చేస్తూ ఉండగా ఇప్పుడు నాకు ఈ మధ్య ఆపర్చునిటీస్ యాజ్ ఆర్టిస్ట్గా, ఎందుకంటే టీవీలో చూస్తున్నారు అంటే నేను అంటే ఆకారం అవన్నీ కొంచెం గ్రాండ్గా ఉంటాను నేను, బాగా రిచ్గా అన్నట్టు. అది చూసి చాలామంది వచ్చారు. అందరికీ నేను యాక్సెప్ట్ చేశాను. నేను చెయ్యను చెప్పలే ఎవరికి. నాకు యాక్టింగ్ తెలియదు అసలు. అంటే ఏంటి ఇప్పుడు డైరెక్ట్ చెప్పినట్టు చేయాలి కదా, ధైర్యంగా ఒప్పేసుకొని అంటే చేద్దాం, ఏముంది అవకాశం వెతుక్కుంటూ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కదా అన్నట్టు నేను చేస్తూ సహరీ సినిమాకి ముందు చాలా సినిమాలు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్గా చాలా సినిమాలు చూసాం. తర్వాత ఇప్పుడు సహరీలో ఏంటంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఒక హీరో ఫాదర్. ఓకే, అది బాగా చక్కగా జెల్ అయింది టోటల్గా నాకు హీరోకి. అంటే నేను బాగా కోపిస్తుంది అనమాట. అంటే ఫాదర్ అంటే స్ట్రిక్ట్ ఫాదర్, వాడు పెద్ద తుంటరోడు మా హీరో. చాలా చక్కగా చేశారు కుర్రోడు. అయితే సహరీ టీం అయితే నాకు బాగా నచ్చింది. ఎంజాయ్ చేస్తూ చేసామన్నమాట ఆ క్యారెక్టర్ కూడా.